లే ఇంకెంతసేపు అనుకుంటావు? అక్కడ గిన్నెలన్నీ ఆడనే ఉన్నాయి. వాళ్ళ చేత కావట్లేదు అత్తయ్య. ఏం చేత కావట్లేదు? నువ్వు రోజు ఏదో ఒక సాకు చెప్తున్నావు. పా ఇంకో ఇవన్నీ ఉతికేయి, చేయితో ఉతికేయి. అలాగే అత్తయ్య. ఏం చేస్తున్నావమ్మా? అన్నం తిందామని అత్తయ్య, ఆకలేస్తుంది. మరి వేడన్నం తింటున్నావేంది? చల్లన్నం ముందుగా ఆడనే అది తినొచ్చుగా. చల్లన్నం అరగట్లేదు అత్తయ్య. మా అరుగుతుంది. మేము తినలేదా? మాకు అరగలేదా? మేము కనలేదా పిల్లల్ని? తిను చల్లన్నం వేసుకొని. ఏంది ఇవి తింటున్నావు? తినబుద్ధి అవుతుంది అత్తయ్య. ఏం తినబుద్ధి అవుతుంది? ఇవి నా కూతురు కోసం, అది కడుపుతో ఉంది కాబట్టి చేయించిన, తినాలనిపిస్తుంది కాబట్టి. ఒక్కటన్నా ముట్టినావు అనుకో చూడు. అత్తయ్య నేను కూడా కడుపుతో ఉన్నా కదా అత్తయ్య, ఒక్కటి ఇవ్వండి. ఉన్నోతి అత్తయ్య వాటర్ తాగుతారా అత్తయ్య? వాటర్ కావాలా? తాగు 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 తాగు. అన్నం తింటావా? ఆకలిస్తుందా? తినిపిస్తా. గొడ్డు కారం కలుపుకొని రానా? కలుపుకొస్తా. ఇప్పుడు బాగుందా? ఎన్ని రోజులకైనా నువ్వు ఈ పరిస్థితికి వస్తావని నాకు తెలుసు. నీ కూతుర్ని పిలవనా? నీ కూతురుతో చేయించుకో. నాతో ఏం అవసరం నీకు? పెట్టడమేమో కూతురుకా, ఇప్పుడు నీ సాకరేమో నేను చేయాలా? అన్నం తెస్తా, గుడ్డు కారంతో తీసుకొస్తావు నీకు. అత్తయ్య 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 వాటర్ తాగుతారా? అత్తయ్య వాటర్ తాగు. చాలా అత్తయ్య, ఏమైనా తీసుకురమ్మంటారా తినడానికి? మీరు ఎప్పుడు ఇలానే అంటారు. నేను ఏదైనా వండుకొస్తాను. కిచిడి చేసుకురానా? కిచిడి చేసుకొస్తాను. అంటే కూర్చోండి. అయ్యో ఎంత మంచిది నా కోడలు, అసలు నన్ను ఎంత మంచిగా చూసుకుంటుంది. ఇలాంటి కోడల్లా నేను కష్టపెట్టాను. కనీసం కోడల్లా కాదు కదా, మనిషిలా కూడా చూడలేదు తను నేను. కానీ తను మాత్రం నన్ను సొంత కూతురులా చూసుకుంటుంది. కోడలన్న విషయమే మర్చిపోయింది. ఎంత మంచిది. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. తను ఎంత కష్టపెట్టాను. దేవుడా ఇంకా శిక్షించు నన్ను, అప్పుడే నాకు బుద్ధి వస్తుంది.